వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. ఈరోజు మనం ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో విప్లవోద్యమాలని తన గలం ద్వారా సమాజానికి పరిచయం చేస్తూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ 50 ఏళ్ళుగా ఉద్యమంలో కొనసాగుతున్న ఒక ప్రముఖ వ్యక్తితో మనం ఈరోజు ఉన్నాం. ఆయన పేరే అరుణోదయ నాగన్న. నమస్తే నాగన్న. మీరు ముందుగా మా ఛానల్ వారికి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. ముందుగా మీ ఛానల్కి నేను కళాభివందనాలు తెలియజేస్తున్నా. నాకు సంబంధించి బాల్యం కానీ ఇతర ఉద్యమాలకు వచ్చే వరకు నా జీవితం మా సొంత ఊళ్ళోనే గడిచింది. అయితే అది ఖమ్మం జిల్లా తిరుమలపాలెం సమితి, దాని కింద ఉండేది రాజారావు అనేది దాదాపు ఖమ్మం జిల్లాకు అటువైపు నల్గొండ వైపు బోర్డర్ ఒక 2 గ్రామాల దాకా అదే వస్తుంది. మాది చాలా మారుమూల గ్రామం. చాలా వేళ కనుక రోడ్డు లేదు, కరెంటు లేదు. దాదాపు నాకు పెళ్ళి టైం అయినా ఇక అక్కడ అంతా రైతాండి, సన్నకారు రైతులు ఉంటారు. ఒక 10 కుటుంబాలు సుమారుగా మధ్యతరగతి కుటుంబాలు, వ్యవసాయంలోనే కొంచెం ధనిక రైతులు, కూలీలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆ సంవత్సరాల్లో మా ఊళ్ళో దొరలేం లేరు కానీ దొరతనానికి ఇచ్చినటువంటి దాన్ని ఏమంటాం, ఆధిపత్యం, అహంకారం, అది పై పొలాల్లో ఉండేది. దాదాపు మళ్ళీ చెప్తాను, దాని అనుకున్నట్టు ఊర్లు పడమట పైనపల్లి మా పొలిమేరలో, అది దొరల ఊరు, ఎలమ దొరల ఊరు. ఆ నుంచి ఇటువైపుకి వస్తే నరసింహపురం ఉంది. అక్కడంతా మామూలు జనమే, షావుకారులు ఉంటారు, కొంచెం దానికి సంపాదించిన. దాని నుంచి కొంచెం ముందు పోతే తుమ్మగూడెం ఉంటుంది. తుమ్మగూడెంలో కూడా రెడ్లు ఉంటారు. వాళ్ళు విత్తనాలు అమ్మటం కానీ ఇంటికి నాగులు చేయటం కానీ వాళ్ళ వ్యాపార పద్ధతి. దౌర్జన్యం ఉండకపోయేది. ఆనించి ముందుకు వస్తే తూర్పుకి వస్తే గైగొల్లపల్లి, అంటే రెవెన్యూ, గవర్నమెంట్ రెవెన్యూలో గైగొల్లపల్లి అంటారు. జనం మాత్రం లచ్చయ్యగూడెం అని పిలుస్తారు. లచ్చయ్యగూడెం ఎందుకు వచ్చింది కూడా మనకు తెలియదు. ఆ లచ్చయ్యగూడెంలో మా పాలేళ్ళు ఉన్నారు. మొత్తం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు సంబంధించిన బంధువులు మా అమ్మ వైపు నుంచి ఎక్కువ ఉన్నారు, అని మా నాన్న వైపు నుంచి అటుపోతే నల్గొండ జిల్లాలో సూర్యాపేట నిమ్మికల దగ్గర పాతర్లపాడులో ఒక అతను విషయాన్ని ఉండేది. ఆయన పిల్లడి తర్వాత చనిపోయాడు. అది మా స్వయం పెదనాన్న, మా నాన్న పెదనాన్న కొడుకు, చిన్నాన్న కొడుకు అయి ఉంటుంది. మా నాన్న కన్నా పెద్దడు కనుక మా పెదనాన్న అక్కడ లచ్చయ్యగూడెంలో ఉండేవాడు. సరే, బంధుత్వానికి సంబంధించి ముందుగా మాకున్న ఆస్తుల గురించి చెప్పాలంటే మాకేమి ఆస్తి లేదు. దాదాపు నేను మా ఊళ్ళో ఓనమాలు దిద్దుకొని అప్పుడు ఇసుకల దిద్ద పెట్టారు. అంటే చాలా వెనకటి చిహ్నం అది. మొదట్లో అందరినీ ఇసుక దిద్ద పెట్టినాడు. ఆ తర్వాత కుంటిపంతులు అని ఉండేవాడు. ఆయన పేరు రెడ్డి గారు, ఏం రెడ్డి గారు నాకు కుంటిపంతులు అనేవాళ్ళం అందరూ. చాలా గట్టిగా చెప్పేవాడు చదువు. ఆ తర్వాత కొన్ని రాధారంలో 1వ తరగతి కూడా చదివాను. ఒకే ఒక సంవత్సరం నరసింహపురం వెళ్ళి మా ఊరోళ్ళు కొద్ది 10 తరగతులకు నరసింహపురం, తుమ్మగూడెం, కాకినాడ హై స్కూల్ ఉండేది. అందుకని నేను 1 సంవత్సరం అక్కడికి వెళ్ళాను. తర్వాత మేకల రాయటానికి మా నాన్న ఉంచాడు. అంటే మనం యాదవులం కాకపోయినా మా ఊళ్ళో కానీ మరొక ఊళ్ళో కానీ చుట్టుపక్కల ఊళ్ళోంతా కూడా రైతులు, రెడ్లు కూడా, అప్పుడే రెడ్డి అయ్యారు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాదాపు ఎల్లమ్మలకు, ఉప్పలమ్మకు, అట్లాగే దురాజపేట దగ్గర, సూర్యాపేట దగ్గర లింగమంతులు
పెద్ద జాతర. ఇట్లాంటి దేవుళ్ళకు మొక్కుకొని వాళ్ళు వెంబడి తీసుకుని చీరలు మేపుతారు. అందరికీ అలవాటు ఉంది. అట్లనే మా నాన్న కూడా మేకలు కొన్నాడు. ఒకటో నాకు కాయటాన్ని పెట్టాడు. అయితే నేను 2వ తరగతి చదివాను కనుక తర్వాత ఒక రోజు సార్ వచ్చాడు. పాలారపు రాములని నరసింహాపురం స్కూల్కి వెళ్ళిపోయాను నేను. అక్కడనే షావుకారి పంతులు గారు ఆయన వచ్చి మా నాన్న ఏంటి మీ అబ్బాయిని పంపుతాను మేకలు పంపుతామని చెప్పాడు. కొంచెం పెళ్లి పిల్లడయా, నువ్వు ముందు పోగొట్టుకుంటావు, చదువుతున్నావు, నువ్వు కొంచెం దాని రోజు ఇబ్బందులు లేవనుకుంటే బాగుంటుంది, ఏదంటే నాకు సాధ్యం అని చెప్పింది. అయితే అదే నరసింహాపురంలో నేను చదివినప్పుడు పరీక్షలు రాసాము. పరీక్షలు రాయటమే లేదు. అక్కడ ప్రశ్న అడగటం, సమాధానం స్టూడెంట్ చెప్పడం. అట్లా నేను 2వ తరగతి వచ్చాను. నాకన్నా ముందు 2వ తరగతిలో కూడా 2వ వాడికి వచ్చాను. నాకన్నా ముందు ఫస్ట్ వచ్చింది విద్యాసాగర్ అని, అక్కడ ఆ ఊరే. బహుశా వాళ్ళు మరి క్యాస్ట్ నాకు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చిన తర్వాత కానీ ముందు కానీ నాకు క్యాస్ట్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది. అందరి స్నేహితులు లేదు, అందరు చుట్టాలు లేదు, అంత లేదు. అతనికి బాగా అత్యంత భూస్వాముల లెక్క ఉన్నారు వాళ్ళు హాస్టల్లో. అట్లాంటి తెలియని వల్ల మెమరీ గల కుటుంబంలో పుట్టినటువంటి విద్యాసాగర్ ఆయన ఫస్ట్ వచ్చాడు. 2వ తరగతిలో నేను 2వ వాడికి వచ్చాను. సరే, నా తోటి వాళ్ళు అంతా చదివిన వాళ్ళు అంతా ఉద్యోగాలు వెళ్ళిపోయారు, వ్యాపారాలు వెళ్ళిపోయారు. ఆ 2వ తరగతి తర్వాత మేకల మట్టి పోవటానికి జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళు అమ్మేసిన తర్వాత జీతం రాలేదు. జీతం అంటే మా ఊళ్ళో ఉన్నటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే రెడ్డి వాళ్ళు కూడా అంటారు. అట్లా ఫస్ట్ ఒకరికున్న సామ జానకయ్య అని ఆయన దగ్గర ఉన్నాం. 2 సంవత్సరాలు ఉన్నా. ఆ తర్వాత మధ్య రామిరెడ్డి, వాళ్ళ పెద్ద కుటుంబం. ఆ ఊళ్ళో మొట్టమొదలు పెళ్ళికి మైక్ పాటలు పెట్టారు. అప్పుడు ఈ సీడీలు లాగా ఉండే పెద్ద గ్రాంపౌండ్. అంతకుముందే శ్రీరంగం నర్సయ్య అని ఆయన పెళ్ళి అయినప్పుడు షావుకారి అప్పుడు ఇది తెచ్చారు. వాళ్ళు కూడా రేడియో తెచ్చి ఇది ఏమంటారు సీడీ లాగా ఉన్నాయి. ఇప్పుడు సీడీల టైపే అప్పుడు పెద్దగా ఉండే, ముందు పెట్టి ఆనిచ్చేవాళ్ళు. అట్లా మైక్ వచ్చింది. దానికే మా ఊళ్ళో మొత్తం జాతరలాగా జనం ఎటు పోకుండా. మారుమూల గ్రామం అంటే ఎందుకే మీకు ఇప్పుడు అర్థం అయ్యి ఉండొచ్చు. మొత్తం జనం కిటకిటలాడారు బజార్లో ఆ రోజు 2-3 రోజులు అనుకో. అట్లా ఆయనకు జీవితం ఉన్న తర్వాత దాదాపు 20 సంవత్సరాలు నాకు ఉంటాయేమో. ఇప్పుడు నాకు పెళ్ళి చేశారు. పెళ్ళి అంటే ఇక్కడ కూడా చెప్పాల్సింది, మా అమ్మ తమ్ముని బిడ్డలు ఉన్నారు, మా నాన్న చెల్లె బిడ్డలు, చెల్లె బిడ్డ. వీళ్ళిద్దట్లో అంత పోరుగా అంత తిట్టుకోవటం కొట్టుకోవటం ఏమేం అలగటం కాదు. కానీ మా అమ్మకు వాళ్ళ తమ్ముని బిడ్డ చేసుకోవాలనేది ఉంది. ఉన్నూరే మా నాన్న లేదని మా నాన్న వాళ్ళ చెల్లె చేశారు. అంటే పురుషాధిక్యత అనేది నాకు అప్పటికి తెలియదు. కానీ ఇప్పుడు పరిశీలించి చూస్తే ఇంటిని ఆర్థికంగా ఎవరైతే నడుపుతారో వాళ్ళ చేతిలోనే అన్ని అధికారాలు ఉంటాయి. వాళ్ళు పేదోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు. అట్లా ఈమె పెళ్లి చేసుకోవటం ఉంది. కట్నాల కానుకల కాడికి వస్తే అప్పుడు బాగానే నడుస్తుంది. నేను కట్నం తీసుకోవద్దు. ఆ తర్వాత పల్లకిలో ఊరేగాలంటే కూడా నేను నిరాకరించాను. నాకు పెళ్ళి అయ్యే ముందే నాకు ఈ భావాలు ఉన్నాయి. అట్లా వాటి నేపథ్యంలో నేను తిరస్కరించాను. అయినా మా నాన్న పట్టుబట్టి ఎక్కించడం జరిగింది. పట్టణానికి సంబంధించి 116 ఇచ్చారు. 116 ఇస్తే ఆ 116 కూడా మా పెళ్ళి మధ్యాహ్నం మన అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటలకు పెళ్ళి.
కొట్టింది ఎవడు చూడలే, ఆడింది ఎవడు చూడలే. వచ్చిన 116 వాళ్ళకి ఇచ్చేసాను. అట్లా నేను వ్యవసాయం చేసిన తర్వాత వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో అన్ని పనులు, వ్యవసాయానికి ఏమేమి అవసరం అవుతుందో అరకల పని కానీ, బండి పని కానీ, లేకపోతే మళ్ళు జక్కటం కానీ అన్నీ కూడా. వ్యవసాయంలో దాదాపు 2 గొర్రెలు అంటే మట్టిని సాఫ్ చేయటానికి వాడి పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. బురద గొర్రె ఒకటి, ఎలగటి గొర్రె ఒకటి. ఎలగటి గొర్రె అంటే చేయలేవు మనకి ఇట్లాంటి నేలలో చేసి. బురద గొర్రె అంటే దున్ని బురద ఇంత బాగుంటుంది విధంగా. ఈ 2 చేసేది నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళే చేస్తారు. అయితే నేను బురద గొర్రె కూడా దోలాను, మిరపచాలలో గుంటుక దోలాను. చాలా కష్టం అది. ఎటు కొద్దిగా తేడా పైన చెట్లు లేచిపోతాయి. మిరపచాలలో గుంటుక దోలాను, తర్వాత బురద గొర్రె దోలాను. ఎదగొర్రు అంటారు, ఎలగా పెట్టేది ఎదగొర్రు అంటే 3 ఇట్లా ఎదురు పైపులు ఉంటాయి, పైన ఒక జడిగా ఉంటుంది గుంతలాగా. దాంట్లో పోయాలి మనం, చిప్పలాగా ఉంటుంది. దాంట్లో మనం విత్తనాలు వదులుతూ ఉంటుంటే అరకపోతూ ఉంటుంది, నడుపుతుంది. ఇంకోటి ఏంటంటే నాగలి పోతుంటే నాగలి సాలలో వేసుకుంటూ పోతాం. అంటే అది నాగలి ఒకటే వస్తుంది కాదు, ఇది 3 వస్తాయి. అంటే అప్పటికే మంచిగా దున్ని పాడు చేసుకున్నాం ఉన్న చాలాలను అయితే ఇది ఎలగడ గొర్రె కనుకొస్తుంది. 3 కదా. అంటే నాగలి దొరుకుతున్నప్పుడు ఒక రాయిని చిన్నది ఏదైనా ఉంటే ఇట్లా అంటే తప్పిపోద్ది, కానీ 3 గొర్రెలు ఇంత పొడగా ఉంటాయి. ఆ ఒక్క గొర్రె మాత్రమే నేను దోళ్ళ వ్యవసాయం మొత్తం. అట్లా గడ్డి కుప్పలు కొట్టడం, కొయ్యటం, కుప్పలు కొట్టడం, మోపులు కట్టడం. కొయ్యటం మోర్చడం పెద్ద నాణ్యతమైన పని కాదు, కానీ గడ్డి మోపులుగా తొక్కించిన తర్వాత, బంతి తొక్కించిన తర్వాత గొడ్డలను వెళ్ళి తర్వాత దాన్ని ఏమంటారు దులుపుతూ గడ్డిని మోపులు కడతారు. మోపులు కట్టేటప్పుడు 2 భలేగా ఉంటారు, అటోడు ఇట్లాంటి పనులన్నీ చేయటం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ పెళ్ళైన తర్వాత జీతానికి వెళ్ళాను. పెళ్ళైన తర్వాత మా వృత్తికి సంబంధించిన గీత కార్మిక వృత్తి ఏదైతే ఉందో దానికి వెళ్ళాను. తాడి చెట్లు ఎక్కాను, గీత చెట్లు ఎక్కాను, కళ్ళు తీశాను. నేను కూడా కళ్ళు తాగేవాడినప్పుడు. అట్లా పెళ్ళైన టైంలో అంటే నాది 76లోనే వదిలిపెట్టు. అది తర్వాత ఇక నేను వ్యవసాయం వదిలిపెట్టి మా గీత వృత్తిలో పడ్డ తర్వాత నాకు పెళ్ళయింది. కొద్ది రోజులకే ఇది పూర్తిగా రావాలని అమ్మాయి ఉద్యోగం తీసుకొని రావాలనే ఉద్దేశంతో నేను మా తమ్ముడు ఉంటాడు అక్కడ, వీళ్ళిద్దరికి నేను చదువు నేర్పుతుంటే నువ్వు పోయింది కాక ఇంకేమైనా కూడా తీసుకుపోవడానికి చదువులు నేను నేర్చుకున్నాను అన్నా. నేను ఏమున్నా నా మీద కోపం. పెళ్ళైన తర్వాత కూడా నేను బజారు పోయి వచ్చే వరకు అన్నీ అంటూ ఉండేవాళ్ళు. అటు చెప్పదు, ఆట తిరుగుతాను, ఇంటి తిరుగుతాను, పట్టించుకోవట్లేదు, ఇట్లా అయిపోతుంది, నక్సలైట్లో పోతే చంపేస్తారు, కాల్ చేస్తారు అని జనరల్గా బయట ఏ ప్రచారాలు జరిగితే వాళ్ళకు కూడా అదే విషయాలు తెలిసింది. అట్లా నేను కాళ్ళు గీస్తుండగానే ఆ తర్వాత వచ్చేసాను. మా ఊళ్ళో పార్టీ ఉంది, మా నాయకుడు కందాల నరసింహారెడ్డి. ఆ తర్వాత నేను కొన్నాళ్ళు బయటికి పోయి వస్తుండేవాడిని. అప్పుడు కూడా కేసులు ఏది తప్పుకోవటం అయింది, పోలీసులు రావడం అయింది. ఇదంతా ఒక పాఠశాల రాజాలో రాత్రి పాఠశాల. ఈ జీతగాళ్ళం ఉన్నటువంటి జీతగాళ్ళు పాలేరు అంటారు కదా, మా దగ్గర జీతగాళ్ళని ఇతర ఉన్న వాళ్ళందరినీ రప్పించి ఈ ఊరు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్కూల్ పెట్టించి చెప్పేయడం జరిగింది. దీంట్లో మీరు ఒక మాట చెప్పాల్సింది, ఆ స్కూల్లో అప్పుడు అందరితో పాటు చనిపోయినటువంటి శ్రీపాద
శ్రీపాద శ్రీహరి మా ఊరు. మేమంతా సందర్భంగా వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నా, మరి శ్రమపడే గ్రామం కనుక అందరికీ భూములు ఉన్నాయి, పెద్ద భూస్వాములు ఎవరు లేరు, ఒక ఇద్దరు దళిత రైతులు ఉన్నారు. అట్లా మిగతా అందరూ కూడా పేర్లు పెట్టుకుంటూ ఏ కులమైనా పేర్లు పెట్టుకుంటుకునేవాడు. మా ఊరు ఆధారం విప్లవకారులకు మంచి వృద్ధినిచ్చే అడ్డైపోయింది. అందాల నరసింహారెడ్డి, మధ్య వెంకటరెడ్డి వాళ్ళిద్దరు కూడా మా ఊరికి సంబంధించిన వాళ్ళు ఎన్నికల్లో కూడా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సిపిఎం ఎమ్మెల్యే పార్టీ తరఫున వాళ్ళు పోటీ చేసి ప్రచారంలో తిరిగారు. అట్లనే మా ఊరు యువత మీద కూడా ప్రభావం పడింది. శ్రీపాద శ్రీహరి మా గ్రామమే. అతను ఎమర్జెన్సీ కాలంలో విప్లవకారుల ఈ పార్టీలోని కొన్ని ఆర్గనైజేషన్ చేస్తున్న సమయంలో హైదరాబాద్లో పోలీసులు వీళ్ళుంటున్న సెల్టర్ ఏదైతుందో దాని మీద దాడి చేశారు. ఆ దాడిలో కోట్ల రామనరసయ్య, తర్వాత నారాయణ, అట్లాగే శ్రీపాద శ్రీహరి, నల్గొండకు చెందిన జానకిరామరెడ్డి, ఈ నలుగురిని కూడా ఆకాల చెరువు చిలకలగుట్టాడు వరంగల్ జిల్లా అక్కడ కట్ల కట్టేసి కాల్చుకోవడానికి. ఆనాడు పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చిపోతూ ఉండటం, మేము ఊరేగింపులు తీయటం, ఇలాంటి వాటిలో నేను పాల్గొంటూనే శ్రీహరి గారు చనిపోయిన తర్వాత నేను బాగా ఆలోచనలో పడ్డాను. ఏమిటి ఒక మనిషి సమాజానికి ఏదో చేయాలని అంటే అలాంటి వాళ్ళని ఉంచకుండా చంపేస్తున్నారంటే దాని ఏదో బలమైన కారణం ఉండాలి అనేది నాకు ఆలోచన పడిన తర్వాత శ్రీహరికి స్తూపం కట్టారు మా ఊళ్ళో. దాదాపు 4 రోజులు నా పెళ్ళి అయిన తర్వాత నేను జరిగింది. స్తూపం కట్టిన తర్వాత పెద్ద బహిరంగ సభ చేస్తాం. అప్పుడు కాశీపతి గారు అంతా వచ్చారు. దాంతో నేనేంటంటే ఒక ఇంటికి మనం ఇంట్లో వాళ్ళని, కుటుంబాన్ని, సంసారాన్ని నడపాలంటే అందరూ నడుపుతున్నారు, కానీ ఇట్లా త్యాగాలు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఆనాటికి ఉన్నది. అందుకనే శ్రీహరి ఎట్లయితే పోయి పార్టీలో తిరిగి ఉద్యమాల్లో ముందుండి అమరుడయ్యాడో నేను కూడా పోవాలనేటువంటి ఆలోచన నన్ను బాగా ఇంటికాడ ఉన్నప్పుడు, అదే విషయం అదిలో పెరుగుతున్నప్పుడు నేను రావడం జరిగింది. ఆ తర్వాతనే నాకు గాదె మాధవరెడ్డి అదే మా ఊరిలోనే పరిచయమై నేను ఒక్కడి కాకుండా ఇద్దరం పోతే బాగుంటుందని నా ఆలోచనని మా వాళ్ళ నిర్ణయం కూడా నాకు తోడ్పడేటట్టు వచ్చింది. ఈ భార్యను నువ్వు తీసుకొని పోమని వాళ్ళు అన్నారు. నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను, నేను ఎక్కడ ఇంటికాడ అన్నది. అప్పుడు ఆమె తల్లిదండ్రులు పెట్టే పేరుతో గౌరమ్మ మేమిద్దరం కలిసి పార్టీలోకి రావడం జరిగింది. అట్లా పార్టీలోకి వచ్చినాక ఇక పాటలకు సంబంధించి చూస్తే
నేను ఆ రోజు నుంచి ఎప్పుడు పాడుతూనే ఉన్నా. అట్లాగే ఇట్లా పూర్తి కాలం పార్టీలోకి రాకముందు ఎమర్జెన్సీలో మా ఊరి మీద 2-3 సార్లు పోలీసులు దాడి జరిగింది. మేమంతా వ్యవసాయ పనులు, కూలి పనులు, పశువులు మేపటం, కాయటం పనులు చేసుకుంటే మేమే పెద్ద నక్సలైట్లం కాదు. అట్టే ఎవరైనా వచ్చినప్పుడు పాటలు పాడేది. అట్లా లాకప్ పోలీసు లాకప్లో ఉన్నటువంటి రోజులు నేను పూర్తికాలం కార్యకర్తగా రాకముందు నుంచి ఉన్నాయి. అట్లా బయటకు వచ్చిన తర్వాత కల్చరల్ సాంస్కృతిక రంగం ఏదైతే ఉందో దానికి సంబంధించింది నేను పార్టీగా కాకుండా అటువైపు ప్రయాణం చేశాను పూర్తికాల కార్యకర్త. తర్వాత అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు సంబంధించినటువంటి టీములు జిల్లా కానీ లేకపోతే డివిజన్ కానీ అట్లా ఉన్నంత మేరకు వేరువేరు పేర్లతో ఆనాడు అరుణోదయ పేరు లేదు కానీ వేరువేరు పేర్లతో ఆర్గనైజేషన్ జరుగుతూ ఉంది. అయితే అదే టైంలో రామారావు, ఆనూరు గారు వీళ్ళు దీనికి ఒక ఫౌండేషన్ వేయాలి కల్చరల్ దానికి రాష్ట్రంలో అని అనుకొని కొద్దిగా కదిలి 1-2 చోట్ల చేసిన టైంలోనే ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీలో కూడా వీళ్ళు అరుణోదయ కళాకారులు టీముని ప్రదర్శన పెట్టడం జరిగింది. అట్లానే చిన్నపిల్లలు అంటే అప్పటికి నేను దీంట్లో రాలేదు, పార్టీలోకి రాలేదు, అరుణోదయలోకి రాలేదు. వాళ్ళు ఎమర్జెన్సీలో నాటకాలు వేసినప్పుడు అది కూడా నా మీద ప్రభావం పడేసింది. ఆ దాంట్లో శ్రీహరి గారు ఉన్నాడు, మా ఊళ్ళో మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. తర్వాత వాళ్ళు కూడా ఉద్యమంలో రావడం జరిగింది. దాని తర్వాత ఒక పెద్ద మహాసభ జరపాలని నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారుల్ని కూడగట్టి ఒక కార్యక్రమం ఇవ్వాలని, కొత్త నిర్మాణం చేయాలని రామారావు, అన్నూరు వెంకటేశ్వరరావు అట్లా దీనికి సపోర్ట్గా ఉన్నటువంటి ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోత్సాహంతో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి ముందు ఒక మాట చెప్పుకోవాలి. అరుణోదయకు సంబంధించింది కానూరు గారు పెద్ద దిక్కుగా ఉన్నప్పటికీ నీలమ రామచంద్రయ్య ఈ కళాకారుల్ని పోగు చేసి ఏదైనా ఒక కళారూపం నేర్పడిన విద్యార్థులు కానీ హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులకి వాళ్ళ దగ్గర ఈ కార్యక్రమం చేయాలని వాళ్ళు అనుకున్నారు. దానికి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ని నీలం రామచంద్రయ్య గారు ప్రోత్సహించి దానికి సంబంధించిన ఏర్పాట్లను చేసి చేయడం జరిగింది. అంటే పీడిఎస్ని నిర్మాతగా ఉన్న జంపాల ప్రసాద్ పీడిఎస్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉస్మానియా విద్యార్థులు వాళ్ళతో కానూరు గారు రాసినటువంటి భాగవతాలు నేర్పించడం జరిగింది. రాష్ట్రం అంతా ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాతనే ముకుందాపురంలో ఇల్లం దగ్గర ముకుందాపురంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. అది 1979. అక్కడనే నేను కానూరు వెంకటేశ్వరరావు గారిని చూశాను. అంతకుముందు పిండిపోల్లో ఎమర్జెన్సీ అనంతరం రాజకీయ తరగతి జరిగింది పార్టీ. అక్కడ రామారావు గారిని చూడటం జరిగింది. ఏమైతేనేమి మాకు ఖమ్మం జిల్లా టీంకు భూమిభావతో నేర్పారు. అది రామారావు గారు వంగపండు రాసినటువంటి భూమి భాగవతం ఏదైతుందో దాన్ని ఖమ్మం జిల్లా కళాకారులకు నేర్పడం జరిగింది. తిరునాపాలెం దాంట్లో నేను ఆ భూమిభావతానికి ప్లేబ్యాక్ సింగర్ ప్రతిమూలంతా నటించారు. ఆ తర్వాత ముకుందాపురం సదస్సు తర్వాత అక్కడనే ముకుందాపురం సదస్సులోనే 1 సంవత్సరంలో మనం మహాసభ జరుపుకోవటం
జరుగుతుంది. దానికి సంసిద్ధంగా ఉన్నారంతా కొత్త కళారూపాలు తీసుకుని రావాలా అనేటటువంటి ఒక నిర్ణయం జరిగిన తర్వాత 1980 మే 24, 25 ఈ 2 తేదీల్లో ఒంగోలు పట్టణంలో హనుమూరి దేవాలయం దాంట్లోనే ఒక హాల్ ఉంది. హాల్లో ఈ మహాసభలు 2 రోజులు జరిగాయి. అక్కడ నేను ఖమ్మం జిల్లా తరఫున కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికడుతుంది. ఆ తర్వాత అక్కడ నన్ను చూసినటువంటి కావ్య వెంకటేశ్వరరావు హనుమకొండ మమ్మల్ని పిలిపించి బుర్రకథ రాష్ట్రానికి ప్లాన్ చేశాడు. బుర్రకథ అంటే ఆయన కూడా కోట్ల రామారావు తెలంగాణ పోరాటం పాల్గొన్నాడు. ఆ తర్వాత గోదావరి ఉద్యమంలో ఆయన పెద్ద గిరిజనులన్నీ కూడగట్టి భూములు దున్నించి కోడి భూములు కొట్టించి చాలా చేసిన వ్యక్తి ఆయన. ఇందాక చెప్పినట్టు శ్రీహరి గారితో ఈయనను కూడా పట్టుకోండి అని చెప్తాను. అప్పుడు అది చేయటం జరిగింది. ఆ రామారావు జీవితం, ఆయన జీవిత చరిత్ర విప్లవ సింహం బుర్రకథ అనేటటువంటి కథని రాశారు. అట్లా దాన్ని కూడా చాలామందికి నేర్పి వాళ్ళు దళాలు తయారు చేయడం జరిగింది. దాంట్లో నేను బుర్రకథ చెప్పాడు. దాంట్లో నాతో మా భార్య లక్ష్మి, తర్వాత ఎర్రగడ్డలో కుర్రోడు ఉండేవారు బక్కయ్య అని, అతను ఇక్కడికి వచ్చిన తర్వాత దాస్ పేరుతో పిలిచాం. మేము ముగ్గురు బుర్రకథ నేర్చుకోవడం జరిగింది. రామారావు బుర్రకథలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరిగాం. దాంట్లో ఫస్ట్ పాటే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా వీరగాథల పాడరా విప్లవ వీర చరితలు పాడరా వీరగాథల పాడరా విప్లవ వీర చరితల పాడరా వీరగాథల పాడరా తూర్పు కొండల మీద కర్ణకపుల జ్వాల, తూర్పు కొండల మీద కర్ణకపుల జ్వాల, నగ్గల్వరిలోన నవయుగ శివలీల, శ్రీకాకుళం గిరి సింహాల జయగేల. బుర్రకథలో అనేకమైనటువంటి ఘట్టాలు ఉండేవి. అది తెలంగాణ పోరాటంలో రామరావు పాల్గొన్నప్పుడు ఆయన పట్టుకోవాలని తిరుమలగిరి మీద పిలిచి దాడి చేసి పోలీసులు కవాతు దొక్కుతున్న టైంలో అంతటి కవాతులో కూడా రామరావు గారు తప్పుకున్నారంటే కట్టెకి ముంత తల్లించుకొని నెత్తికి రుమాలు చుట్టుకొని గొల్లవాళ్ళ వేసి వేసి పోతున్నారు. పోలీసులు చూసి అరే ఎవడు రాగరా, అరే ఎవడు రాగరా, ఆగర పద్మాశగరా, మృతిత కాల్చే తామురా, పంచతు వీడెవడు రాసై అని పోలీసు తుపాలు తీసుకొని పడ్డ తప్పించుకోలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఈ కాలంలో ద్రోహి ఇచ్చిన సమాచారంతో దాడి చేసి మల్క్పేటలో దాడి చేసి హైదరాబాద్లో వాళ్ళు పట్టుకొని కాల్ చేయడం జరిగింది. ఆ విధంగా వెళ్ళిపోయారా అన్నా, వెళ్ళిపోయారా మీరు, వెళ్ళిపోయారా మేము గణిత ధన్యజైన తెలుగు తల్లి కల్పవల్లి, తెలుగు తల్లి కల్పవల్లి, నమ్ముకున్న మహాశయ కథ సారదులుగా రండి మళ్ళీ, వెళ్ళిపోయారా అన్నా
పోయారా. ఇట్లా చిలకలు కొట్ట అడవుల్లో నలుగురు అమరులు అయిపోయారు. ఆ తర్వాత భూమి భాగవతం బొమ్మపండు రాసింది. చాలా టీములు మా అరుణోదయంతో పాటు ప్రజానాట్య మండలి ఇతరతర ఇండివిజువల్గా ఉన్న కళాకారులు కూడా ఆంధ్రాలో ఈ భూమి భాగవతం నేర్చుకున్నారంటే అది చాలా జనంలోకి వెళ్ళిపోయిందని మనం అనుకోవాలి. అట్లా తర్వాత 80 మహాసభ తర్వాత ఈ బుర్రకథ నేర్చుకోవటం, దాన్ని ప్రదర్శించడం, ఆ తర్వాత ఇక డప్పులు, కోలాటాలు, నృత్యాలు అనేకమైనటువంటి నేర్పడం జరిగింది. అట్లా మళ్ళీ అదే కంటిన్యూషన్ అయ్యి దాదాపు రాష్ట్ర మహాసభలు ఒంగోలు నుంచి నిజామాబాద్ నుంచి ఇల్లెందు నుంచి సూర్యాపేట, ఇట్లా ఇప్పటికీ 5 రాష్ట్ర మహాసభలు జరిగినాయి. ఇప్పుడు మరో రాష్ట్ర మహాసభకు జరపడానికి సిద్ధం చేస్తున్నాం. అట్లా నేను మొత్తంగా నా జీవితానికి సంబంధించింది ప్రజాకళలకి అంకితం చేయాలనుకున్న అట్టే అంకితమైన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గుండె చదువుకుంటా, చెప్పి చదువుకుంటా, రాకపు హింసలు జైలుకు కూడా నేను వెళ్ళడం జరిగింది, రాజమండ్రి జైలుకు. ఆ విధంగా ఈనాడికి కొనసాగుతున్నది. అయితే ఈనాడు అంత ఉత్సాహంగా లేరు కళారంగాలకు రావడానికి కానీ మిగతా ఉద్యమాల్లో కానీ. అట్లా కొంత వెనకబట్టు పట్టినటువంటి పరిస్థితి ఉంది. అయినా సిద్ధాంతం చాలా ముఖ్యమైనది, గొప్పది. రాజకీయ పార్టీలు ఒకసారి సంస్థలు కానీ ఉద్యమ సంస్థలు కానీ ముందు వెనక ఉంటుంది, ఎదురుదొడుకులు ఉంటాయి. ఈనాడు కాస్త ఆ స్థితి ఎదుర్కొంటుంది. అట్లా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రత్యేక తెలంగాణ, అలాగే మద్యం వద్దని చేసినటువంటి పోరాటాల్లో భాగస్వామ్యమైంది. అనేకమైనటువంటి పాటలు రాసి ప్రదర్శించడం జరిగింది. ప్రత్యేక తెలంగాణలో కూడా అదే భావంతో అందరూ కళాకారులంతా పాల్గొన్నారు. అరుణోదయ కూడా చాలా క్రియాశీలకంగా పాల్గొన్నది. అరుణోదయ పిలవాలంటే అందరూ పిలిచేవాళ్ళు, ఎందుకంటే మేము మరో విధంగా మేము ఎప్పుడూ అడగలేదు. అట్లా మా ఛార్జీలకు తీసుకొని ప్రదర్శనలు ఇచ్చాము. అందుకని ప్రతి చిన్నవాళ్ళు కూడా అరుణోదయం పిలుచుకొని కార్యక్రమం ఇప్పించడానికి అవకాశం ఉండే. ఆ విధంగా మొత్తం ఆడటం అనేది జరిగింది. దాంట్లో ప్రత్యేక తెలంగాణ పోరాటంలో మన అందశ్రీ రాసినటువంటి తెలుగు తల్లి పాడటం అనేది జరిగింది. అట్టే ఆయన రాసిన ఇంకోటి ఉద్యమ గీతం, దాన్ని కూడా పాడడం జరిగింది. అట్లా పాటలో 1000 పాటలు నా నోటి నుంచి వెలువడ్డాయి. అప్పుడు ఊళ్ళో తిరిగి పాడినప్పుడు కూడా ఎక్కడో చోట ఎవరో ఒకరు నేర్చుకోవటం తప్ప పాడిపోయిన తర్వాత మళ్ళీ పాట కావాలంటే దొరికేది కాదు. ఆ తర్వాత టెక్నిక్ పెరిగి ఈ రికార్డ్ చేసుకునేటువంటి సౌలభ్యం వచ్చిన తర్వాత అనేక పాటలు పాడాను. ఆ పాటలు చూసి విని ఇప్పటికి కూడా వచ్చి చూసిపోతూ ఉంటారు. ఇంకా ఆ బుర్రకథ ఆగిపోయింది. బుర్రకథ అంటే కొద్దిగా ఇతర పాటల కన్నా దీనికి కొంచెం శుద్ధి తెలియాలి, రాగం తెలియాలి, ఆ కుమ్మెట్లు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది, మా అందరికీ రాదు. అందుకే ప్రస్తుతం పాటలు పాడుతూ ఉన్నాను, కార్యక్రమాల్లో తిప్పటం అనేది జరుగుతుంది. అదే కారణంగా రాసినటువంటి జనగానం, శ్రీకాకుళం ఉద్యమానికి సంబంధించిన జనగానం, దాన్ని కూడా నేర్చుకొని పిల్లలకి నేర్పి అప్పుడు మా దగ్గర ఆ కళారూపం ప్రదర్శించడానికి సృజన అని నెల్లూరు నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చాం. అంటే ఖమ్మంలో 2 అమ్మాయిలు, అరుణ, నూతన పిల్లలు కూడా
మా రూమ్లోనే వాళ్ళని ఉంచుకొని ఈ కార్యక్రమాలు చూడడం జరిగింది. అట్లా ఇప్పటికీ అరుణోదయ కార్యక్రమాలు ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. శిక్షణ శిబిరాలు అంత విరివిగా ఇప్పుడు లేనప్పటికీ, అంటే మాలాంటి దూర చేత లేనప్పటికీ వాళ్ళు అక్కడ నేర్చుకుంటున్నారు, పాటలు రాస్తున్నారు, పాడుతున్నారు. ఈ ఉద్యమం ఇవాళ పోరాట ఉద్యమాలు పెట్టినప్పటికీ కల్చరల్ ఉద్యమాలు ఉంది, లేకపోతే ట్రూపులు ఉంది, వీటి పని చేస్తున్నది. ఇది ముందు కూడా అదే కొనసాగి ప్రజలు కోరుకున్నటువంటి రాజ్యం రావడానికి అరుణోదయ శాయశక్తుల కృషి చేస్తుందని భావిస్తున్నాను. దాదాపు గంటకు పైన ఆడేది నాటకం. దాంట్లో పాలేరు ఉంటాడు, కర్ణం ఉంటాడు, మున్సుబు ఉంటాడు, ఆ తర్వాత ఎస్ఐ ఉంటాడు. అట్లాగే విప్లవకారుడు కూడా మంగి అంటే మన విప్లవకారుడు స్త్రీ పాత్ర, కూలి పాత్ర, ఇద్దరు మంగిను కుమా ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. ఆ తర్వాత కానూరి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి పాటలే అరుణోదయకు మొత్తం ఉద్యమం నడవటానికి నేర్చుకోవడానికి కారణం. ఒక వంగపడును తీసుకుని ఉంటాం ఇతరులు, కానీ ఇతరుల రచనల పెద్దగా ఎవరు తీసుకోలేదు. తర్వాత ఆయన ఇందిరాగాంధీ ఓడిపోయిన దాని మీద ఎమర్జెన్సీలో పెట్టినటువంటి హింసలు కానీ, పోలీసు దాడులు కానీ, వీటన్నిటి మీద భారతం రాసిన కూచిపూడి శైలిలో కూడా భారతం రాసిన. ఎట్లా అంటే అంబా పరాకు దేవి పరాకు అంబా పరాకు దేవి పరాకు స్వాతంత్రము బహుయింపే సూపులకు అది రంబే, స్వాతంత్రము బహుయింపే సూపులకు అది రంబే, అమ్మా పరాకు దేవి పరాకు మమ్మేలు పొళ్ళ మాతా పరాకు ముదితా మా తల్లికి, అంటే 30 అప్పుడు 30 ముదితా మా తల్లికి 30 వయసే, ముదితా మా మల్లికి 30 వయసే, టాటాను లవ్ చేసి బెల్లాను పెళ్ళాడే, టాటాను లవ్ చేసి బెల్లాను పెళ్ళాడే, అంబా పరాకు దేవి పరాకు మమ్మేలు పొళ్ళ మాతా పరాకు పెద్దదొరలకు అమ్మ ముద్దులిస్తుంది అమ్మ, బడాదొరలతో అమ్మ పిడిచి చేస్తుంది అమ్మ, అమ్మ జగదంబ మాయమ్మ జగదంబ తిరుపతితో ఈ ప్రకారముగా ఇష్టపూర్వక ప్రార్థనానంతరంబు అని ఆ ఇందిరా భాగవతాన్ని బ్రహ్మాండంగా రాశాడు ఆయన. ఇందిరా భాగవతంలో మీరు లేదు, కానీ ఆ తర్వాత సిరిసిల్ల భాగవతాన్ని ఇదే పద్ధతిలో రాస్తే దాంట్లో నేను పాత్రధారిగా ఉన్నాను. తర్వాత ఆరు గారి పాటలు చాలా నేను రామారావు గారు ఎక్కువ పాడారు. ఇట్లాంటి కళారూపాలు ఆయన హరికథ కూడా రాశారు. ఏదో రామచంద్రయ్య మీద హరికథ రాశారు. హరికథ, బుర్రకథ, నాటకం, మట్టి మనుషులను ఒక నాటకం రాశారు. తూర్పుగోదావరి పోరాటం మీద, ఎమ్మెల్యే పార్టీ చేస్తున్న పోరాటం మీద నాటకం మట్టి మనుషులు కూడా రాశారు. అట్నే ఆయన ములుగులో ఉన్నప్పుడు వాళ్ళ ములుగు సమితి ప్రెసిడెంట్ గెలిచింది.
ఎవరు మన కారవ్ గారు భార్య కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పెట్టారు. అయితే ఈమె వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచిన తర్వాత అసలు ప్రెసిడెంట్ ఏదో అయ్యి అతను వెళ్ళిపోయినప్పుడు ఈమె కూడా అసలు ప్రెసిడెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. అయితే కర్ణం మున్సిపులు జనాలను అట్ట ఇబ్బంది పెడుతున్నారు అనేది దానిలో తాతగారు కుట్ర భాగవతం, కుట్ర వీధి భాగవతం. దాంట్లో పద్యాలు ఉంటాడు. మున్సిపల్ సర్పంచ్ గవర్నమెంట్ సంస్థలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ అట్నే అధికారులు వీడియో ఇట్లాంటి వాళ్ళంతా కలిసి ప్రజాధనాన్ని బాగు చేశారని దాని మీద కుట్ర భాగవతం రాశాడు. అట్లా పిట్టల ధర రాశాడు. సిరిసిల్ల భూపోరాటం మీద ఒక కథ రాశాడు. ఆయన ఒక ప్రక్రియ తీసుకున్నాడు, ఒక ప్రక్రియ తీసుకోలేదు అనేది కాదు, అన్ని ప్రజా ప్రక్రియల మీద రచనలు చేయడం జరిగింది. ఆఖరి సమయంలో చివరి దశలో ఖమ్మంలో ఉంచాం. మనిషిని పెట్టి ఆయన పరిచర్యలు చేయడానికి మనిషిని పెట్టాం. అట్లా ఆయన 16 ఏప్రిల్ 10, 2016 చనిపోయారు. అంటే ఆయన దాదాపు ఫోకస్ కాలేదు. ఎందుకని ఆయన ఫోకస్ కావడం అనేది ఇష్టం ఉంటుంది. తను సాధారణ మేరకు ఉద్యమాన్ని సహాయం చేయటం తప్ప ఫోకస్ కావాలని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. అట్లా అరుణోదయ కార్యక్రమం జరుగుతూ ఉంది. పాపం మా దురదృష్టం అనుకుంటా ఆయన తయారు చేసిన శిష్యుడు రామారావు, ఆ తర్వాత నేను శిష్యుడిని. ఆ రామారావు అకస్మాత్తుగా 3 ఏళ్ల క్రితం హార్ట్ అటాక్ వచ్చి హైదరాబాద్ చనిపోవడం. ఇద్దరు అతగారంటే వృద్ధుడైపోయాడు, కానీ ఈయన ఇంకా బతికుండాల్సిన వయసులోనే ఈ హఠాత్ మరణం వల్ల అరుణోదయ చాలా ఇబ్బంది పడింది. ఇప్పటికి కూడా ఇబ్బంది కొత్త ఇంకా తీరలేదు. ఇట్లా ఇతర కళాకారులు తయారు చేసి మళ్ళీ వాళ్ళు ఎట్లా తయారు చేశారో, ఎట్లా ట్రైనింగ్లు ఇచ్చారో మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మాసాలు జరగబోతున్నాయి. అట్లా ఒక కళా సంస్థ దాదాపు 1/2 శతాబ్దానికి కొద్ది తక్కువగా ఏర్పడిన కాంచి ఈనాటి వరకు ప్రజలతో నుండి ప్రజా కళారూపాలు తీసుకొని వాటిని సానపడుతూ మట్టి మనుషులుగా ఉన్నటువంటి కళాకారుల్ని ఆకురాయితో సానబెట్టినట్టు పడుతూ ఈనాడు నడుస్తూ ఉంది. ఏమున్నా ప్రజా ఉద్యమాలు ఉన్నప్పుడు మాత్రమే కళా ఉద్యమాలు కూడా అభివృద్ధి అవుతాయి, వస్తువు దొరుకుతుంది. అందుకంటే ఈనాడు పెరుగుతున్న ధరలు, కరిగిపోతున్న వనరులు, వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు చేస్తున్నటువంటి భూ కబ్జాలు, వీటన్ని మీద రాయవచ్చు. కానీ ఎందుకో ఇంకా ఆ సమయం రాలేదు. అది ఎప్పటికైనా వస్తుందని, పాట ఇళ్ళకాలం ఉద్ధరిస్తుందని, పాట కావాలని ప్రేక్షకుడు అందరూ మరీ కూలీలు, రైతులు ఇప్పటికైతే ఏ విషయం వచ్చినా అరుణోదయ కళాకారులు పాటలు పాడి ప్రచారం చేసి దాన్ని తోడ్పడతారు, దాని విజయానికి అనేది. అట్లా ముందు అందరూ కళాకారులు తోడ్పడాలని, మీ పనులు మీరు చూసుకుంటూనే సమాజాన్ని కూడా కొంత సమయాన్ని ఉపయోగించాలని నేను కోరుతున్నాను. అట్లా తెలంగాణ పోరాట వారసత్వం కానీ, శ్రీకాకుళ గిరిజనోద్యమ ఆట వాళ్ళు కళాకారులు కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ గొప్ప కళాకారుడు సుబ్బారావు పాణిగ్రాహి. ఆయన రాజకీయ
రాజకీయాలు, ఆశయం అన్నీ కలిపి జంపుడు కథ రాసి ఆంధ్రదేశం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిరిగి ఆ శ్రీకాకుళం పోరాటానికి మద్దతు కూడగట్టాడు. అట్లా ఎక్కడ ఉద్యమం జరగని, ఏ రూపంలో జరగని దానికి తగ్గట్టుగానే కళా సాహిత్యాలు వస్తాయి. అది అనివార్యం. అది ఈనాడు నేను చెప్తున్నటువంటి 3 సందర్భాలు పోరాటాలు జరిగినప్పుడు ఆ కళారూపాలు వచ్చాయి. ఇప్పుడు ఈ గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి యొక్క ముందు కొనసాగి బలపడి ఏదైతే పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాజకీయాలు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఇష్టపడుతుంది, బలపరుస్తుంది. అందుకని ఆ పోరాటాల మీద కానీ ఇతర పోరాటాలు వచ్చినప్పుడు కానీ దాని వస్తువుని తీసుకొని రాయటం అనేది, ప్రచారం చేయటం అనేది ఎల్లప్పుడూ జరిగే ప్రక్రియ ఇది. అందులో అనేక మంది ముందుకు వచ్చిన వాళ్ళు, కొంతకాలం ఉండిపోయిన వాళ్ళు, లాస్ట్ వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లా ఇదొక భారతదేశంలో గుర్తింపు కలిగినటువంటి, పరిశీలించి దీన్ని అనుకరించాల్సినటువంటి అవసరం కూడా మిగతా కళాకారులకు కలుగుతుంది. ఎప్పుడు ఏ మనిషి కూడా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతకలేడు. అట్లా వచ్చిన వాళ్ళు వాళ్ళ శాతమైన విధంగా సహకరించిపోయిన వాళ్ళు, పూర్తికాల కార్యకర్తలు వచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు అయ్యారు. ఇవాళ కానూరు వెంకటేశ్వరరావు గారు నేర్పిన, మాకన్నా ముందు నేర్పినటువంటి బొల్లవరం సుంకులు నేను హైదరాబాద్ వచ్చాడు సభకి. ఏంటంటే కానూరి రామారావు, రాజా, ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ అని ఆయన కూడా కళాకారులే. వాళ్ళ ముగ్గురు పేరు మీద మొన్న హైదరాబాద్లో కార్యక్రమం జరిగినప్పుడు బొల్లవరం సుంకులను కూడా వచ్చాడు. అయితే అట్లా ఉన్నప్పుడు ఏం చేయలేము. మాకు ఎవరన్నా వస్తే కళాకారులు వస్తే అనుభవం చెప్పటం, నేర్చుకోమని చెప్పటం, లేకపోతే అందుకే చరిత్రని ఒకసారి తిరిగే చెప్పటం, ఈ పని మేము చేస్తూనే ఉన్నాం. అట్లా అదే రాజకీయాలను పట్టుకొని, అదే ప్రజా రాజకీయాలు, ప్రజాకళలను పట్టుకొని లాస్ట్ వరకు ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్నటువంటి చరిత్ర ఈ అరుణోదయ సమయం ఉంది. అందుకని ఇందులో భాగస్వామ్యం కావాలని. మిమ్మల్ని సమాజానికి పరిచయం చేసిన పాట ఇది. పాట అంటే నాకు ఇష్టం, రాసిన పాటలే పాడారు. కానీ 1981 అనుకుంటాను కదా, ఆ కాలంలో భీమన్న అనే అతను దళాల్లో ఉండి చనిపోయాడు. ఆయన ఆరోగ్యం బాగలేక చనిపోక ముందు ఖమ్మం వచ్చినప్పుడు మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నాం. పార్టీ తీసుకొచ్చిన రూమ్లో పెట్టింది. ఆయన బాగైపోయిన తర్వాత చనిపోయాడు. అప్పటి వరకు నేను పాటలు రాయట్లేదు. అయితే ఆయన స్తూపం కట్టడానికి బాధ్యత ఇచ్చారు. జీవి రావాలని పక్షి పాటనే. ఆ టైంలో రోజు పోవటం, గూడెల్లో మీటింగ్లు పెడతాం, సందాలు వస్తుంది. మళ్ళీ రోజు మన తెల్లారి పోవటం మళ్ళీ ఇట్లా జరుగుతూ ఉండేది. స్తూపం దాదాపు నేను రోజు పట్టడంతా. విశేషం ఏంటంటే స్తూపం కట్టడానికి వచ్చినటువంటి సుతార్ మేస్త్రి కూడా మీ తిరిగిన నాకు మాతో తిరిగి ఆఖరికి ఆయన కూడా ఉపన్యాసం ఇచ్చాడు. అట్లా నేను వస్తూ పోతున్నప్పుడు నేను కావాలని దానిలో ప్రత్యేకమైన కృషి లేకపోయినా దానంతా అదే వచ్చేసి అట్లా ఈ కాంగ్రెస్ పాట రాస్తాను అనుకున్నప్పుడు నేను జానపద గేయాలు నాకు చాలా తెలుసు. ఇంటికాడ ఉన్నప్పుడు ఉద్యోగంలోకి వచ్చినప్పుడు కూడా, ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత రోజుకు 1 గంట దానికి కేటాయించేవాడు జానపద గేయాలు పాట. ఎందుకంటే గుర్తుండాలి కదా మళ్ళీ ఉద్యమ గీతాలు రాయటానికి అని వాడేవాడిని. దాంట్లోనే ఎర్ర పూల వనంలో పూరాలిందో
నగదారిలో పూరాలిందో నగదారిలో ఆ పూయవరమ్మ అమ్మ మాయమ్మ నగదారిలో అమ్మ మాయమ్మ నగదారిలో కోటాది పేదోళ్ళ కన్న బిడ్డమ్ము నగదారిలో కన్న బిడ్డమ్ము నగదారిలో ఆ బిడ్డే సోమరాజు పైద భీమన్న నగదారిలో పైద భీమన్న నగదారిలో ఇది ఉద్యమం. అయితే దీని ముందు జానపద గేయం ఉండేది. అది మా ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి బిచ్చమ్మ అని యాదవుల అమ్మాయి పాడుతుండేది. వరుసకు నాకు చిన్న అమ్మాయి అది, అందరం ఊళ్ళో వరుసలు పెట్టుకుంటున్నాం. అట్టా ఒరిజినల్ గేయం ఎట్లుండేదంటే, నా తొన్నాలకొచ్చినాయి అన్నల బళ్ళు దారిలో అన్నల బళ్ళు దారిలో కన్నల బళ్ళు దారిలో కన్నల బళ్ళు దారిలో పెద్దన్న నాకొక్క పెయ్యనిచ్చిండు దారిలో పెయ్యనిచ్చిండు దారిలో చెయ్యన్న నాకొక్క చీర పెట్టిండు దారిలో చీర పెట్టిండు దారిలో నడిపన్న నాకొక్క నాను పెట్టిండు దారిలో నాను పెట్టిండు దారిలో పెద్దన్న పేరు ఇచ్చిండు, నడిపన్న నాన్న పెట్టుంటే చిన్న చీర పెట్టిండు. పెద్దన్న చిన్న సీనియర్లు చిరిగిపోయింది, నడిపన్న నాన్న ఇరిగిపోయింది, పెద్దన్న పేరుకి వచ్చిందని ఆ జానపద గేయం ఒక ఆడబిడ్డ పాడుతున్నటువంటి గేయం. అట్లే మీ డెమోక్రసీ మీడియా వచ్చి ఈ మాత్రం కళల మీద అభిమానం ఉంచి వీటిని దేశానికి పరిచయం చేయడానికి వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు అగ్రజ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.